వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రధాని నరేంద్ర మోడీ ఇలాకా గుజరాత్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమే అయినప్పటికీ ఆకలితో అలమటిస్తోందని నీతి ఆయోగ్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఆకలిలో పోరాడే విషయంలోనూ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలోనూ ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నదని ఈ నెల ప్రారంభంలో నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023-24 సంవత్సరపు సుస్థిర అభివృద్ధి లక్ష్యం నివేదిక తెలిపింది. దీని ప్రకారం ఆకలికి సంబంధించిన సూచికలో గుజరాత్ 25వ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 5 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల్లో 39.7% మంది పోషకాహార లోపం కారణంగా తక్కువ బరువుతో బాధపడుతున్నారు. ఆకలితో ఎవరు అలమటించకూడదని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2015లో ఐరాస మొత్తం 17 లక్ష్యాలను పెట్టుకుంది. అయితే ఆకలికి సంబంధించిన సూచికలో గుజరాత్ కేవలం 41 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆకలితో పోరాడే విషయంలో ఒడిశా, మధ్యప్రదేశ్ మరో 23 రాష్ట్రాల కంటే వెనుకబడిపోయింది. ఆకలి సూచికలో గుజరాత్ 2020-21లో 46 పాయింట్లు సాధించగా 2019-20లో 41 పాయింట్లు పొందింది. 2018లో 49 పాయింట్లు సాధించింది. ఆకలిపై పోరు విషయంలో గుజరాత్ బాగా వెనుకబడిపోతుందని దీనిని బట్టి అర్థమవుతోంది. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో 39% మంది కంగుబాటుకు గురవుతున్నారని, 19-49 సంవత్సరాల మధ్య వయసున్న గర్భిణుల్లో 62.5% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, అదే వయసున్న మహిళల్లో 25.2% మందిలో బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువగా ఉన్నదని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. 2018-2019తో పోలిస్తే కంగుబాటుకు గురవుతున్న పిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగింది. గుజరాత్ కు సంబంధించిన ఆకలి సూచిక 2020-21లో 46 పాయింట్లు ఉంటే 2023-24లో 41 పాయింట్లకు పడిపోయింది. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 39.7% మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో 62.5% మంది రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2030 నాటికి ఆకలిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే విషయంపై తక్షణమే దృష్టి సారించాలి. అందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాలి అని అహ్మదాబాద్ కు చెందిన విద్యావేత్త ఆత్మన్ షా సూచించారు. 2023వ సంవత్సరానికి సంబంధించి దేశంలో పేదరికంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభాలో దాదాపు సగం మందికి, పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో 28.97% మందికి పోషకాహారం లభించడం లేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.